ట్రాకర్ని పెట్టారో ఆ అధికారులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు ఒక మెమో కూడా ఇవ్వలేదు. అందుకని నాకున్న అనుమానాలు నాకున్నాయి. మరి ఆ రోజు ఆ విచారణ సిబిఐ విచారణ వాళ్ళు అలా జరిపారు. మరి ఇప్పుడు జగన్ బాబు కూడా అదే విచారణ సిబిఐ వాళ్ళే విచారణ జరుపుతున్నారు. ఈ విచారణ అంతా కూడా పాట చెప్పింది. ఇప్పుడు 25వ తారీఖు సిబిఐ వాళ్ళు రమ్మంటాం, 28వ తారీఖు కోర్టు నుంచి సమన్లు రావటం, 24వ తారీఖు కోర్టులో జడ్జి గారు చెప్పటం ఏమి అరెస్ట్ చేసే అవకాశం లేదు, అటెండ్ అవ్వమని చెప్పి. ఆయన చట్టాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి, న్యాయాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి ఆయన అటెండ్ అవ్వటం జరిగింది. రోజుకు 8 గంటల నుంచి 10 గంటల వరకు 3 రోజులు సిబిఐ వాళ్ళకు సహకరించడం జరిగింది. కానీ 27వ తారీఖు జగన్ బాబు సరిగా సహకరించడం లేదని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టుకు 28వ తారీఖు కోర్టులో పెట్టిన